కళ్లుండి చూడలేని వారే బీజేపీ మీటింగ్ ను ఫ్లాప్ షో అంటారని ఎంపీ రఘునందన్ రావు సెటైర్ వేశారు. తమది 4 గోడల మధ్య జరిగిన పార్టీ కార్యక్రమమని, బహిరంగ సభ కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు. సినిమా వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునే వాళ్లు లీడర్లైతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై విచారణ చేసే దమ్ము రేవంత్ కు లేదు అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. 3 రోజులు పర్యటించారు. ఇక నితిన్ నవీన్ పర్యటనతో బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. సార్, ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు 3 రోజులు తెలంగాణకు టైం ఇచ్చారు. దీన్ని అంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? అలాగే మీకు ఎలాంటి ఉత్తేజం వచ్చింది? ప్రతి కార్యకర్త తన పూర్తి స్థాయిని శక్తిని పెట్టి తనే నితిన్ నవీన్ అనుకుని, తనే అమిత్ షా అనుకుని, తనే నరేంద్ర మోడీ అనుకుని ప్రతి బూత్ గెలవాలనేది మాకు వారు ఇచ్చినటువంటి దిశాన్ని తీసుకుని 3 రోజుల వారితో సంపర్కాన్ని దృష్టిలో ఉంచుకొని మా కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో వచ్చేటువంటి అన్ని ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తన్ మన్ ధన్ అన్ని వెచ్చించి పనిచేస్తాం. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఇది ఒక ఫ్లాప్ షో అంటున్నారు. దీనిపై మీరేమంటారు? చార్మినార్ కాడ ఉండేటోళ్ళు ఏం చెప్తారంటే ఏక్ బాయికు దూసరా బాయి పైచాంత అని చెప్తారు. కళ్ళుండి చూడలేని కబోదోళ్ళకి ఇది ఫ్లాప్ షోలుగానే కనబడుతుంది. మేమేం బహిరంగ సభలు పెట్టుకోలేము. మా కార్యకర్తలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. దాంట్లో ఫ్లాప్ షో ఏంది? సినిమాలు ఏంది? సినిమాల దగ్గర డబ్బులు తీసుకోవడానికి అలవాటు నాయకులు అయితే గట్లే ఉంటుంది. సినిమాల గురించి ఫ్లాప్ షోల గురించే మాట్లాడతారు. ఇది మా కార్యకర్తల కోసం పెట్టుకునే సమావేశం, విత్ ఇన్ ద 4 walls పెట్టుకునే సమావేశం. మా కార్యకర్తలందరూ నూతన ఉత్సాహంతో ఫీల్డ్కి రేపటి నుంచి పోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఏదైతే ఆరోపించినటువంటి ప్రధానంగా ఇంకోటి ఏంటంటే బీజేపీ ఎప్పుడు కాళేశ్వరం గురించి ప్రకటన చేస్తుంది కానీ యాక్షన్ లోకి రావట్లేదు, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకి కాళేశ్వరం మీద విచారణ జరపమని కోరుకుంటున్నటువంటి తెలంగాణ సమాజానికంతా నాదొక సూటి సవాల్. రేవంత్ రెడ్డి అనేట ఆయన కాళేశ్వరం డిపిఆర్ తయారైన దగ్గర నుంచి మొదలుకుంటే మొత్తం కాళేశ్వరం మీద విచారణ జరపమని రాసిన ఉత్తరం ఏమన్నా ఉంటే ఒక్కసారి మీడియా మిత్రులు కూడా బయట పెట్టమనుర్రి. కాళేశ్వరం మీద విచారణ ఏమంటలేడు ఆయన. కూలిపోయిన 3 పిల్లర్ల మీద 3 బరాజుల మీద విచారణ చేయమంటుండు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా కాళేశ్వరం మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అని ఎందుకు చెప్తున్నా అంటే, కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టును కట్టిన కంపెనీ, రేవంత్ రెడ్డి గారిని పెంచి పోషిస్తున్న కంపెనీ ఒకటే. రేపు మూసి రీజనరేషన్ పేరిట మీరు ఇస్తున్నటువంటి 1,00,000 కోట్లు కూడా అదే కంపెనీ కట్టబెట్టబోతున్నారు. కాబట్టి ఆ కంపెనీ మీద విచారణ జరిపేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేక 3 బరాజుల మీద చేయర్రి, 3 పిల్లర్ల మీద చేయర్రి అని కథలు చెప్తా ఉన్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం డిపిఆర్ దగ్గర నుంచి కాళేశ్వరం చివరి పేమెంట్ దాకా విచారణ జరపమని రాయమని నేను పోయి వకాలత పుచ్చుకొని దాని మీద విచారణకు తీసుకొని వస్తాను. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి నితిన్ నవీన్ గారు చెప్తున్నారు. అయితే మేము ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనిపై మీరేమంటారు? అందుకనే యూరియాకు చెప్పుల్లో పెట్టి లైన్లలో నిలిచవలసిన పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ ప్రజాపాలన ఏందో తెలుస్తూనే ఉంది కదా. ఎన్ని ఎకరాలలో వడ్డు వండుతుందో తెలియదు మీకు, ఏడ సోయాబీన్ వండుతుందో తెలియదు, ఏడ పత్తి వండుతుందో తెలియదు, రైతులకు ఏం కావాలో తెలియదు, కంటింజెన్సీ ప్లాన్ లేదు మీ దగ్గర. కాబట్టే తెలంగాణ రైతాంగానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ముఖ్యంగా రానున్న రోజుల్లో నితిన్ నవీన్ పర్యటన ద్వారా అంటే పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో ఎలాంటి టార్గెట్స్ పెట్టబోతున్నారు? అంటే ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చేందుకు మీ ప్లాన్స్ ఏంటి? ప్రతి బూత్ గెలవడమే మా కార్యకర్తల యొక్క లక్ష్యం. బూత్ గెలిస్తే పంచాయతీ గెలుస్తాం, పంచాయతీ గెలిస్తే పార్లమెంట్ గెలుస్తాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. నో స్పెషల్ టార్గెట్స్. మొత్తానికి ఏదైతే 3 రోజుల జాతీయ అధ్యక్షుడి పర్యటన ద్వారా మేము ఒక కొత్త ఉత్సాహం తెలంగాణలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆధారం లేనటువంటి ఆరోపణలు, కేవలం ఇలా ప్రకటనలతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్తో వేణు,